వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. నిన్న చూసుకున్నట్టయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అటు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు, అలాగే ఇటు గోల్కొండ నుంచి కేసీఆర్ ప్రసంగించారు. ప్రధానంగా ప్రసంగంలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఇరు వర్గాలు చెప్పడం జరిగింది. అటు బీజేపీ నుంచి అంటే కేంద్రంలో బీజేపీ రావడం, అలాగే ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ ప్రభుత్వం రావడం జరిగింది అంటూ కూడా ఇద్దరు చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న వారి ప్రధానంగా నెక్స్ట్ ఆగస్టు 15కి ప్రధాని మోదీ వాళ్ళ ఏం అభివృద్ధి చేశారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది అనేది కూడా దేశ ప్రజలకు వివరిస్తామంటూ కూడా ఈ మేరకు ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. అలాగే ఇటు కేసీఆర్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నిలిపింది తెలంగాణ వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అని చెప్పి ఇటు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మొదటి పేపర్ చూసుకుందాం. ఈనాడులో ఆ మూడింటిని తుదముట్టిద్దాం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి శత్రువులు. ఓబీసీలకు విశ్వకర్మ యోజన, పట్టణాల్లోని ప్రజలకు సొంతిల్లు, డ్వాక్రా మహిళలకు డ్రోన్లు, జన్ ఔషధి కేంద్రాలు 25,000కు పెంపు. ఇక 77వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఎర్రకోట నుంచి 77వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ మేరకు ప్రసంగించడం జరిగింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలాగే బుజ్జగింపు రాజకీయాలు దేశానికి శత్రువులని, అలాగే ఓబీసీలకు విశ్వకర్మ యోజన ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకు డ్రోన్లు ఇస్తాము, అలాగే జన్ ఔషధి కేంద్రాలు 25,000కు పెంపు అంటూ కూడా ఈ మేరకు ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్నపూర్ణ తెలంగాణ, బారాస ఏలుబడిలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. అలాగే తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానం, అల్ప బుద్ధితో కొందరి వక్ర భాష్యలు, ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు సంకుచిత శక్తుల విఫల యత్నం, స్వాతంత్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న గోల్కొండ కోట నుంచి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మేరకు ఆయన ప్రసంగించారు. అయితే ప్రధానంగా ఆయన ప్రసంగంలో తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అలాగే అల్పబుద్ధితో కొందరు వక్ర భాషలు మాట్లాడుతున్నారు. ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు కూడా సంకుచిత శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, కాకపోతే అది విఫలమైనే అంటూ కూడా ఈ మేరకు ఆయన ప్రసంగించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పైరవీలకి చెల్లు, నేతలకు చెప్పిన వారికి బీఫారాలు రావు, కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు, కర్ణాటకలో అలా ఇచ్చిన స్థానాల్లో ఓటమే కారణం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత కర్ణాటక ఎన్నికలు ఏదైతే నేతలు చెప్పిన వారికి బీఫారాలు ఇవ్వడం వల్లే అక్కడ దాదాపు కొంతమేర నష్టం వాటిల్లింది అని చెప్పి బీఫారాలు ఇవ్వము అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఇటు తెలంగాణకి తెలియజేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరి తెలంగాణ కాంగ్రెస్ ఈ మేరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అలాగే ఎవరెవరికి టికెట్లు వస్తాయి అంటే ఈ నెలలోనే తెలంగాణ కాంగ్రెస్ కూడా మొదటి విడత షెడ్యూల్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఉన్నట్లు తెలుస్తుంది, అభ్యర్థుల షెడ్యూల్. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే కర్ణాటకలో నేతలకు చెప్పిన వారికి కొంతమేర ఓటమి ఎదురైంది, ఆ నేపథ్యంలోనే ఈ నేతలు చెప్పిన వారికి బీఫారాలు ఇవ్వమంటూ కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మరి ఇది ఈ మేరకు తెలంగాణలో ఎటువంటి ఎవరికి అభ్యర్థులకి అవకాశం కల్పిస్తారో అనేది కూడా ఆసక్తి నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సారవాయి పాపన్న ఆశీర్వాదంతో నా ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నా, సారంపల్లిలో ప్రకటించిన మంత్రి కేటీఆర్. అంటే సారవాయి పాపన్న ఆశీర్వాదంతో ఇక మీదట ఎన్నికల ప్రచారం మొదలు కానుంది. ఇంకా తెలంగాణలో 3 నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికలకి ఈ మేరకు నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కేటీఆర్ సారవాయి పాపన్న ఆశీర్వాదంతో నేను ఎన్నికల ప్రచారం మొదలు పెడతాను, అయితే ఈ ప్రచారం సారంపల్లిలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూలైలో జోరు, ఆగస్టులో బెచారు. గత నెలలో భారీ వానలు, ఆగస్టులో జూన్ నాటి వర్షభావ పరిస్థితులు, 82% లోటు నమోదు. రాష్ట్రంలో వర్షాకాలం మొదలై 3 నెలలు అవుతున్నా ఈ 3 నెలల్లోనూ రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. అయితే జూన్ లోటు వర్షపాతం నమోదైన విత్తనాలు మొలకెత్తలేదు. అయితే జూలైలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ జూన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటూ కూడా ప్రధానంగా ఏదైతే గత జూన్లో పడాల్సిన వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వేసిన విత్తనాలు కూడా నాశనమయ్యాయి. అలాగే ఇటు జూలైలో విపరీత వర్షాల వల్ల పంటలు తీవ్రంగా మునిగిపోయి నష్టపోయారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షభావం లేకపోవడం వల్ల ఇది కూడా రైతులకి కన్నీళ్లే మిగులుస్తుంది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మళ్ళీ నేనే వచ్చే ఏడాది జెండా ఎగరేస్తా, ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన, అవినీతి, వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తాం, వచ్చే 5 ఏళ్లలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్,
ఓబీసీ చేతి వృత్తిదారులకు 13 నుంచి 15,000 కోట్లతో విశ్వకర్మ యోజన, మధ్య తరగతి సొంతింటి సాకారానికి త్వరలోనే కొత్త పథకం, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, దీంతో వారికి లక్షల ఆదాయం. ఇక లఖ్పత్ దీదీతో 2 లక్షల మంది మహిళలకు లక్షాధికారుల్ని చేస్తా అంటూ మోదీ నిన్న ఈ మేరకు ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణ నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మళ్లీ కేంద్రంలో నేనే వస్తాను, ఖచ్చితంగా ఎర్రకోట వేదికగా ఈ మేరకు ప్రకటన జరిగింది. అలాగే ఆగస్టు 15 తాను ఏ అభివృద్ధి చేశానో అది పూర్తిగా సవివరంగా వివరిస్తానంటూ కూడా ఈ మేరకు నిన్న మోదీ చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నిరంకుశ అరెస్టులు, కూల్చివేతలు సరికాదు, బాధితులకు జడ్జీలు ఉపశమనం కలిగించని, సామాన్యులకు న్యాయం దక్కేలా కృషి. ఈ కోర్ట్స్ లో న్యాయస్థానాల అనుసంధానం ఇప్పటికే 9,423 తీర్పుల అనువాదం పూర్తి. స్వాతంత్ర వేడుకల్లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ మేరకు నిన్న ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన నిరంకుశ అరెస్టులు, కూల్చివేతలు సరికాదు అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిల్లులు ఇస్తారో ముంచుతారో, 1,840 కోట్లు ఎస్ఎఫ్సి నిధుల పెండింగ్, అభివృద్ధి పనుల డబ్బులు రాలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచుల్లో ఆందోళన నెలకొంది. మరో 5 నెలల్లో ముగిలిన వారి పదవీ కాలం, బకాయి నిధులిచ్చినా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇంకో 5 నెలల్లో సర్పంచుల పదవీ కాలం ముగిలింది. ఈ నేపథ్యంలో నిధులు వచ్చినా సరే ఇప్పుడు అవి వాడుకోలేని పరిస్థితి నెలకొంది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వేదిక ఏదైనా నా లక్ష్యం వైఎస్ సంక్షేమ పాలనే. నన్ను నమ్ముకున్న నేతలు ఐధైర్యపడొద్దు, అందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తా. కాంగ్రెస్ లో విలీనంపై పార్టీ నేతలతో షర్మిల, కేసీఆర్ పాలన పోతేనే రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం అని విమర్శ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే షర్మిల గత కొంతకాలంగా కాంగ్రెస్ లో తమ పార్టీని విలీనం చేస్తారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో ఆ వార్తలు ఎంతవరకు నిజం, పార్టీలో విలీనం చేస్తామా లేదా అనేది కూడా చెబుతాను అంటూ కూడా ఈ మేరకు నిన్న షర్మిల పార్టీ కార్యకర్తలతో ప్రస్తావించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెలుగు, ప్రధానంగా వెలుగులో కూడా ప్రజల దీవెనతో మళ్లీ వస్తా, వచ్చే ఆగస్టు 15న దేశం సాధించిన విజయాలను వివరిస్తా. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ప్రధాని మోదీ 5 ఏళ్లలో ఇండియా టాప్ 3 ఎకానమీల్లో ఒకటిగా నిలుస్తుంది. అలాగే ఇది నా గ్యారంటీ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. అవినీతి, కుటుంబ బుజ్జగింపు రాజకీయాలపై యుద్ధం చేయాలి. మణిపూర్లో శాంతి నెలకొంటుందన్నది వెల్లడి. ఎర్రకోటపై నుంచి 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగం, ఆయన ఏదైతే దేశంలో నెలకొన్న, అలాగే మొన్న గత పార్లమెంట్ సమావేశాల్లో కానీ ప్రధానంగా మణిపూర్ అంశంపై చర్చ కానీ ఆయన మేరకు అన్ని విషయాలపై ప్రస్తావించడం జరిగింది. అలాగే కుటుంబ పాలన, అవినీతి పాలనకి మన దేశం కాపాడాలి అంటూ కూడా ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మణిపూర్ అల్లర్లు సద్దుమణుగుతున్నాయి, ఎటువంటి మణిపూర్ అల్లర్లపై మేము చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చే సంవత్సరం మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చే సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు దేశం ఎంత మేరకు అభివృద్ధి పదంలో నడుస్తుంది, అలాగే దేశం సాధించిన విజయాలను కూడా ఆయన వివరిస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం ఇటు చూసుకున్నట్టయితే మాతోనే అభివృద్ధి, మళ్ళీ మాకే మద్దతు ఇవ్వండి అంటూ కూడా కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా నిన్న గోల్కొండ కోటలో పతాక ఆవిష్కరణ తర్వాత ఈ మేరకు ఆయన ప్రస్తావించడం జరిగింది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాం, అలాగే దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగేలా చేశాం. వర్షాల వల్ల ఇండ్లు దెబ్బతిన్న గృహలక్ష్మి కింద సాయం చేస్తాం. అలాగే దేశంలో అనుకున్నంత అభివృద్ధి జరగలే అని చెప్పి ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మళ్ళీ మాతోనే అభివృద్ధి సాధ్యమైంది, తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపింది మేమే అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళీ మద్దతు ఇవ్వండి అంటూ కూడా ఆయన ఈ మేరకు ప్రజలకి విజ్ఞప్తి కూడా చేశారు. అలాగే దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ది. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మండిపాటు, ప్రతి బిజినెస్ లో వాటాలు తీసుకుంటున్నారు, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి అంటూ ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న కిషన్ రెడ్డి బైక్ ర్యాలీలో ఈ మేరకు కేసీఆర్ గురించి, అలాగే ప్రధానంగా ఆయన దేశంలో నెంబర్ 1 అవినీతి దిశగా సాగుతున్నారు, అవినీతి ప్రభుత్వం కేసీఆర్ది అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ చేస్తాం, దళిత సమాజం అభివృద్ధి కోసం పనిచేసి తీరుతాం, అయితే కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించక్కర్లేదు అంటూ కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది.
అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా పార్టీ విలీనం లేదా పొత్తుపై వారంలో క్లారిటీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను అండగా ఉంటానంటూ కూడా ఈ మేరకు షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పార్టీని విలీనం చేస్తారా లేదా పొత్తుపై వెళ్దామా అంటూ మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ ఇస్తానంటూ కూడా ఈ మేరకు షర్మిల వ్యాఖ్యానించారు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మా రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఇటు మోదీ గాని అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గాని ప్రధానంగా ప్రసంగంలో మళ్ళీ మద్దతు మాకే ఇవ్వండి, మేము గెలుస్తాం, అభివృద్ధి మాతోనే సాధ్యం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న మోదీ కుటుంబ రాజకీయాలు గత కొంతకాలంగా ఆయన ప్రసంగంలో ప్రధానంగా మనం వింటూనే ఉన్నాం. కుటుంబ పాలన, అవినీతి పాలన దేశానికి చాలా ప్రమాదం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మేరకు అటు కేంద్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీజేపీకి కేసీఆర్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో ఇద్దరు కూడా ఇద్దరు కాబట్టి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎవరైనా సరే రాజకీయాల్లో పదవులు మాకు శాశ్వతం అని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగానే ఇటు మోడీ కానీ ఇటు కేసీఆర్ కానీ భావిస్తారు, స్పష్టమవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేంద్రంలో మోడీకి సర్వే సంస్థలు చెప్తున్న వాటి ఆధారంగా గణాంకాల ప్రకారంగా చూస్తూ ఉంటే కేంద్రంలో మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రతిపక్షం అంటూ మోడీ ఎన్డీఏ కూటమి ఎదుర్కొనేంత గట్టిగా ప్రతిపక్షం లేదని చెప్పి స్పష్టమవుతా ఉన్నది. ఇండియా కూటమి ఏర్పడ్డప్పటికీ ఇండియా కూటమి అనుకున్నంత గట్టి మోడీ ప్రభుత్వానికి ఇవ్వలేదు, మోడీకి కూడా ఢీకొట్టలేదు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా ప్రజలకు కొంత ఆకర్షణ, వాళ్ళ పాజిటివ్ థింకింగ్ వచ్చింది, ప్రజల్లో సానుకూల దృక్పథం మోడీ ప్రభుత్వం మీద వచ్చింది అన్న అభిప్రాయం కూడా సర్వే సంస్థలు వ్యక్తం చేసింది. కొంత మోడీకి అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇక్కడ కేసీఆర్ పాలన పైన కొంత వ్యతిరేకత ఉందని చెప్పేసి అవే సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఆయన కూడా కొంత కాలంగా దిద్దుబాటు చర్యలకు కోరుకుంటా ఉన్నారు. ఆయన తీసుకొచ్చిన ఆయన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ లేదంటే ఆయన ప్రైవేట్ సంస్థలు కొన్ని సంస్థలతో చేసిన సర్వేలలో ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే ప్రభుత్వ పథకాల అమల్లో వాళ్ళు కొంత పక్షపాతం వహించారు, కొంత అవినీతికి పాల్పడ్డారు, కొంత ఆరోపణలు భారీగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంతమంది గెలవడం కష్టం, వాళ్ళకి ఇస్తే పార్టీకి నష్టమే అని చెప్పేసి ఆ సర్వే సంస్థ పేరు చెప్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా కొంతకాలంగా కొత్త అభ్యర్థులకు అన్వేషణ ఉన్నారు. అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆమె ఏర్పాటు చేసినటువంటి పార్టీ కీలక సమావేశంలో కొంత చెప్పారు, దళిత బంధువులు 3 లక్షలు తీసుకుంటున్నారు అని, 30% కమిషన్ మంచిది కాదు, నా దగ్గర కొన్ని ఆధారాలు స్వయంగా హెచ్చరించారు. అదేవిధంగా అనేక చోట్ల ఎమ్మెల్యే ప్రజాప్రతి భూమాఫియా, ఇసుక మాఫియా, అంటే భూగర్భాలకు ఇసుకను మాఫియాగా ఏర్పాటు చేసి అమ్ముకోవడం, అక్రమంగా ఇసుక తరలించడం, ప్రభుత్వ ప్రధానంగా ఇట్లాంటి ఘటనలు చాలా నేపథ్యంలో కొంత వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. అంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి నెలకొనని చెప్పేసి కేసీఆర్ సర్వే చేయడంతో కొంత ఆయన ఆందోళనకరంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ నుంచి కూడా కొంత సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. 30 నుంచి 40 మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం కానీ, టికెట్లు ఇచ్చే అవకాశం కానీ వస్తూ ఉన్నాయి. అదే మనం 2014లో జరిగిన ఎన్నికలకు 2018లో జరిగిన ఎన్నికలు మనం గమనిస్తే 2018 నుంచి 2023లో జరగబోయే ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు మనం పరిశీలిస్తే కొంత గతంలో 2018లో మధ్యంతర ఎన్నికలు పోయినప్పుడు కేసీఆర్ లో కొంత ధీమా ఉంది విజయం పైన. అంటే విపక్షాలు ఎట్లా చెప్తా ఉంటారు, ఎట్లా గెలుస్తారు, ఏం గెలుస్తారు, వాళ్ళు చేసింది ఏముంది తెలంగాణ కోసం అని చెప్పేసి గతంలో ఆరోపించి ఎక్కువ ఆరోపిస్తాను, పక్షపాతంగా ఖచ్చితంగా ఆరోపిస్తారు అపోజిషన్. కానీ కేసీఆర్ లో కొంత అప్పట్లో 2018 ఎన్నికల్లో కొంత ధీమా కనిపిస్తుంది. ఎస్, రెండోసారి మళ్ళీ మేమే వస్తాం అధికారం. కానీ ఈ దఫా పార్టీ నేతల్లో కానీ పార్టీ సర్వేలో కానీ కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో
కొంత దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు తెలుస్తా ఉంది. అందుకు హడావిడిగా కొన్ని పథకాలు బీసీ బంధువులు ప్రకటించడం అమల్లోకి వస్తారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించడము, వాటిని వెంటనే దరఖాస్తులను స్వీకరించేందుకు కార్యాచరణను ముమ్మరించాడు. అదేవిధంగా మైనార్టీ పనులు, అదేవిధంగా రైతు రుణమాఫీ దాదాపుగా 4 నెలలుగా రైతు రుణమాఫీ విషయంలో సాగదీత ధోరణి అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీని ఏకాయకం చేస్తామని చెప్తూ నిధులు కూడా విడుదల చేస్తామని కొంచెం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తాం. గతంలో ఆయన చేసిన ప్రకటనలు, పనిచేసిన తీరు, ఇప్పుడున్నటువంటి ప్రకటనలు, పనిచేసిన తీరును, చేస్తున్న పనులు వీటిని పరిశీలిస్తే కొంత యూటర్న్ తీసుకొని వెళ్ళినట్టుగా అనిపిస్తారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత గ్రహించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలంటే కొంత తగ్గాల్సిన అవసరం ఉంది అని కొంత భావించినట్టుగా తెలుస్తా ఉన్నాయి. అందులో భాగంగా రైతు రుణమాఫీ విషయంలో ఎప్పటికప్పుడు దాడవేరుతోని అవలంబించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతా ఉన్నది అని తెలుసుకొని రుణమాఫీకి సిద్ధమయ్యారు. అదేవిధంగా రైట్ కృష్ణమూర్తి, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నర్ నిర్వహించిన నిన్న ఎట్ హోమ్ కార్యక్రమంలో కూడా ఎవరు, ఏ పార్టీ నేతలు పాల్గొనలేదు. ఇటు బీజేపీ నుంచి కూడా ఎవరూ పాల్గొనలేదు. దీన్ని మనం ఎలా చూడొచ్చుంటారు? బీజేపీ పాల్గొన్నదా లేదా, కాంగ్రెస్ పాల్గొన్నదా లేదా అన్న ముఖ్యంగా పాలక పక్షం అధికారంలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ముఖ్యులు అంటే బీఆర్ఎస్ చెందిన నేతలు ఎవరు పాల్గొన్నారు లేదా అనే విషయాన్ని కొంత పరిశీలించాల్సిన అవసరం. దీని మీద కొంత విశ్లేషణ చేయాల్సిన అవసరం. కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా తమిళసై రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా కొంత వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని బిల్లులకు సంబంధించి కానీ, అంటే గతంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం నుంచి మొదలుపెడితే ఈ మధ్య కాలంలో బిల్లులో ఆమోదం వల్ల కూడా కొంత గవర్నర్ కార్యాలయం కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే విషయం ఆర్టీసీ బిల్లు విషయంలో చివరి క్షణం వరకు రాజ్భవన్ కొంత ప్రభుత్వాన్ని గందరగోళం గురించి టెన్షన్ గురి చేసింది. రకంగా చెప్పాలంటే రాజ్భవన్ వ్యవహరించిన శైలి వల్లే అసెంబ్లీ మరో 2 రోజులు పొడిగించాల్సిన పరిస్థితి. ఆర్టీసీ బిల్లు విషయంలో హడావిడిగా నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాలని చెప్పేసి పంపించారు. కన్సర్న్ ఇవ్వాలి, ఆర్థికమైన అంశాలు ఉన్నాయి కాబట్టి కన్సర్న్ ఇవ్వాలి. దీని విషయంలో గవర్నర్ కొన్ని సందేహాలు ఉన్నాయి. బిల్లు పంపించిన సమయంలో గవర్నర్ గారు ఉన్నారా లేరా, గవర్నర్ షెడ్యూల్ గారేంటి వాళ్ళది అని చెప్పేసి కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక ముందు ఆలోచించాలి. చివరికి గవర్నర్ తనకున్న సందేహాలను అధికారుల ద్వారా నివృత్తి చేసుకున్న తర్వాత ఆమోదం తెలపడం, దానికి అసెంబ్లీ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి. ఇక్కడే గవర్నర్ కావాలని ఆర్టీసీ కార్మికులు ఇబ్బందుల పాలు చేసిన ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం కొంత రాజ్భవన్ మీద బురద జల్లిన ప్రయత్నం చేశారు. అంతకుముందు గవర్నర్ బిల్లును అడ్డుపెట్టింది, ఆమోదించట్లేదు, పక్కకు పెట్టారు కాబట్టి అని చెప్పేసి ఆర్టీసీ బస్సులు వేసి ఆర్టీసీ కార్మికుల రాజ్భవన్ మీద చూసివెత్తిన ప్రభుత్వం. అంటే ఈ రకంగా చేసిన ప్రభుత్వం నిన్న జరిగిన ఎగ్జామ్లో పాలక పక్షం వాళ్ళు చూడా లేదా అని చెప్పేసి అందరూ ఆసక్తిగా చూశారు. అనుకున్నట్టుగా వాళ్ళు లేదంటే రాజ్భవన్ కు ప్రగతి భవన్ ఇంకా అగాధం ఇంకా మరింత పెరిగింది అన్న విషయం మరింత స్పష్టమవుతా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో రాజ్భవన్ లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు రాసినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అధికార పార్టీ చెందిన నాయకులు చాలా మంది హాజరయ్యారు. కానీ ఈసారి ఎవరు కూడా అటువైపు కళ్ళెచ్చుకోలేదు. అది మా కార్యక్రమం కాదు, మాకు సంబంధం లేదు అనే విధంగా పాలక పక్షం వివరించింది. ఇదే సమయంలో గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కొంత కీలక అంటే ఎన్నికల మీద కొంతమంది కీలక నాయకులు కీలక భేటీ నిర్వహించిన నేపథ్యంలో వాళ్ళంతా అక్కడ ఉండడంతో వాళ్ళు కూడా గవర్నర్ విందుకు టీ పార్టీ విందుకు హాజరు కాలేకపోయారు. ఇక
బీజేపీ ఈ విషయంలో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఒకటి ఇక్కడ మనం రెండు రకాలుగా భావించవచ్చు. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ పనిచేస్తున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా అధికార పార్టీ గవర్నర్ మీద విమర్శలు గుర్తిస్తా ఉన్నారు. గవర్నర్ గా కాకుండా రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన ఒక అధికారిగా కాకుండా ఒక చూసుకున్నట్టయితే తెలంగాణ కాంగ్రెస్ కి అటు బీఫారాలు అంటే నేతలకు చెప్పిన వాళ్ళకి బీఫారాలు ఇవ్వము అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. ఈ మేరకు మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మొదటి విడత షెడ్యూల్ ఈ నెలలోనే విడుదల చేయనున్నారు, ప్రకటించనున్నారు అభ్యర్థుల జాబితా అన్నారు. ఈ నేపథ్యంలో మరి అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కొంత ప్రయోగాలు చేసింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత డిఫేమ్ అయింది. ప్రజల్లో కొంత ప్రతిష్ట కోల్పోయి అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి లోక్సభలోనూ ఎన్నికల్లో అంతగా పెద్దగా ప్రభావితమయ్యే విధంగా స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో కొంతకాలంగా ఆ పార్టీ మేడో బలంలో పడింది. అసలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, ఏ నిర్ణయాల వల్ల ఎలా ఉంటే పార్టీ పూర్వవస్తుంది, మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అన్న కొత్త కోణంలో ఆలోచించారు రాష్ట్ర జాతీయ నాయకత్వం. ఐడబ్ల్యూలను పక్కన పెట్టాలని నిర్ణయించింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపుతుంది. సర్వేలు కూడా ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికల్లో సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత అవినీతి పాల్పడింది. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి స్థాయిలో కర్ణాటక మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి అక్కడ విజయాన్ని సొంతం చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళకు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినప్పటికీ కొన్ని స్థానాలను కోల్పోయాయి. యథావిధిగా అంటే గెలిచిన స్థానాలను సమీక్ష చేసుకున్నటువంటి పార్టీ ఓడిన స్థానాలు ఎందుకు అని చెప్పి సమీక్ష చేసుకుంటారు ఏవైనా రాజకీయ పార్టీ. ఆ సమయంలో ఫలానా వ్యవధి కాకుండా ఫలానా వ్యక్తికి చుట్టూ కొంత మెరుగుండేది ఈ పరిస్థితి. మనం ఒక 2000, 3000, 5000 జిల్లాల ఓటుతో ఓడిపోయారు. ఈ వ్యక్తికి కాకుండా ఇంకో వ్యక్తికి ఇచ్చుంటే మనం 5000 ఓట్లను సాధించుకుని గెలిచేవారు, 12 స్థానం సంపాదించుకునేవారు అన్నప్పుడు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ప్రజల్లో పలుకుబడి ఉండి ప్రజల్లో కొంత ఎక్కువగా ఆనందం ఉన్న వ్యక్తి కాకుండా ఈ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు, ఈ నేతకు ఎందుకు ఇచ్చారు అని ఆలోచించడం కొంత పైరవీలకు నడిచింది. ఎవరో పెద్ద మనుషులు చెప్పారు, వాళ్ళకి ఇచ్చాము, పార్టీలో కీలక నాయకులు పలానా వాళ్ళకి టికెట్ ఇద్దామంటే వాళ్ళకి ఇచ్చాము, వీళ్ళ పక్కన పెట్టాము కాబట్టి ఈ పరిస్థితి. ఇదంతా గ్రహించినటువంటి కర్ణాటక ప్రభుత్వం అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో అధికారంలోకి రావాలి. కర్ణాటక తర్వాత టార్గెట్ తెలంగాణలో పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలోనూ అధికారం రావాలి అంటే పైరవీలే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలతో అన్విత్యం అమైత్యమై ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి టికెట్. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది, విజయపథంలో పాలించేందుకు అవకాశం ఉంది అన్న అభిప్రాయానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో అంటే ఈయన నా మనిషి టికెట్ ఇచ్చే. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే షర్మిల గత కొంతకాలంగా తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనుంది అని చెప్పి కూడా మనం వింటూనే ఉన్నాం, కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో అంటే నిన్న కార్యకర్తలతో మాట్లాడిన నేపథ్యంలో ఎవరో అధైర్యపడద్దు, నేనున్నాను, అయితే విలీనం లేదంటే పొత్తు దిశగా ముందుకెళ్దాం అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో విలీనం దిశగా బెడిసి కొడితే మరి ఏ పార్టీతో షర్మిల పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారు? విలీనం అనేది దాదాపుగా ఖాయమైపోయింది. బెసి కొట్టడం అనే సమస్య అనేది లేదు. ఖచ్చితంగా ఇంకొక 2 రోజుల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేస్తున్న ప్రకటించిన తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండవాన్ని తప్పుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో తన వంతు పాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు తన వంతు పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు ఇంకో పార్టీకి వెళ్తారా అనేది దీని వెనుకాల గడిచిన 4 నెలలుగా భారీ కసరత్తు జరుగుతా ఉంది.
గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వైఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి కేపీ రామచంద్రరావు గారితో పాటు అక్కడ ఏఐసిసి సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని, లేకపోతే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, వీళ్ళందరితోటి సంప్రదింపులు జరిగాయి. మొత్తంగా అంటే విలీనం చేస్తే షర్మిలకు ఎలాంటి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ చేసి షర్మిలకు ఏ ప్రాధాన్యమైన పార్టీని పదవిని ఇవ్వాలి, ఆ పదవి ఎట్లా ఉండాలి, పార్టీలో షర్మిల ఏ రకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది అనే విషయంలో కొంత స్పష్టత వచ్చింది, మరికొంత రావాల్సిన అవసరం. దీని విషయంలో 1-2 రోజుల్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కొంత చర్చించి ఒప్పించిన తర్వాత షర్మిల పార్టీని జాతీయ పార్టీని ఢిల్లీలో విలీనం చేసి ఆమెకు పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తించేందుకు మార్గం సులభమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే షర్మిల కొంతకాలంగా అసలు ఎక్కడ ఓన్లీ ట్విట్టర్లో తప్ప ఎక్కడ కూడా ఆమె ప్రజా బాహుళ్యంలోకి వచ్చినటువంటి సంఘటనలు లేవు. అప్పుడప్పుడు ట్విట్టర్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉంటారు. తాజాగా నిన్న చేసినటువంటి ట్వీట్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. అంటే తన దాడిని రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే షర్మిల తన పార్టీని విలీనం దిశగా ముందుకు తీసుకెళ్తుందా లేదా పొత్తు పెట్టుకుంటుందా, ఒకవేళ విలీనం దాదాపు ఖాయమైనట్లే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఒకవేళ గనక విలీనంపై మరొకసారి చర్చ నేపథ్యంలో ఒక విలీనం చేస్తారా లేకపోతే వేరొక పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో